కూడా ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో F29 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవడం మాత్రమే 28,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ మెయిన్ చూస్తే 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది, మంచి మ్యాగ్నెటిక్ అరేతో పాటు కూడా వస్తుంది కాబట్టి బాగుంటుంది. అండ్ 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా 2 కలర్ ఆప్షన్స్తో పాటు వస్తుంది, మార్బల్ వైట్ కలర్ అండ్ గ్రానైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. 180 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. 7.55 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫీచర్స్ జర బాగానే అనిపించింది. వాటర్ అసలు మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళది ఆమె గ్రేడ్ ప్రొడక్షన్తో పాటు కూడా అయితే వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఈజీగా 6000 mAh బ్యాటరీ అంటే మీకు ఈజీగా 1.5 day ఈజీగా నడిచిపోతుంది. యావరేజ్ యూజర్కి అయితే ఇట్లా, బేసిక్గా నార్మల్ యూజర్కి అయితే ఇట్లా నైట్ దాకా వచ్చేస్తుంది. అండ్ హెవీ యూజర్ అయితే ఇట్లా మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ గేమింగ్కి కొన్ని డెడికేటెడ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది బై. అండ్ ఇక్కడ మిరర్ డెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 4nm ఆర్కిటెక్చర్ మీద తీసుకొచ్చిరన్నమాట. మంచి స్టోరేజ్తో పాటు వస్తుంది, USB 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది, LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ అవుట్డోర్ మోడ్స్ అనేసి అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేసారు అన్నమాట. 4K రికార్డింగ్ అయితే ఉంది. ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా పెట్టిపోయి ఇమేజ్ అసిస్టెన్స్ అని బ్లర్ అండ్ బ్లర్ చేయడం కానీ కొన్ని క్లారిటీ చేయడం కానీ వచ్చినాయి. ఇది ColorOS 15తో పాటు అయితే స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఇవైతే జర ఫీచర్స్ అయితే జర పర్లేదు అనిపించింది, పెద్దగా అయితే ఏమంత ఎక్సైట్ అయితే అనిపించలేదు. సో కెమెరా కూడా వచ్చేసరికి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, EIS OS సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 2 MP మ్యాక్రో కెమెరా, 60 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు, 1080p రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, డీసెంట్గా ఉంది. కానీ అయితే నాకైతే బై దీంట్లో ఓన్లీ మంచి పాయింట్ ఏంటంటే బ్యాటరీ అండ్ డిస్ప్లే జర మంచిగా అనిపించింది, ప్రాసెసర్ కూడా డీసెంట్గా ఉంది బై. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చంటే పర్లేదు అనిపించింది నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్లో. సో డెడికేట్ సపరేట్ ఇంకా వీడియోస్ చేసినాక సపరేట్గా ఫైనల్ ఒపీనియన్ అనేది చెప్తాను. ప్రస్తుతం అయితే ఫస్ట్ ఇంప్రెషన్ పర్లేదు అన్నట్టు అనిపించింది.